హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్యూరియస్ కళ్యాణ్. సో రీసెంట్గా మొన్న ఒక ఫ్రెషర్ నాకు కనిపించి 2025 పాస్ అవుట్ నేను, ఇప్పటికీ ఇంకా జాబ్ రాలేదు, ఏదైనా ఉంటే చెప్పండి అన్నాడు. సో బ్యాక్ దెన్ 2021లో మేము గ్రాడ్యుయేట్ అయ్యేటప్పుడు యావరేజ్గా చదివే వాళ్ళకు కూడా జాబ్స్ వచ్చినాయి, మల్టిపుల్ ఆఫర్స్ వచ్చినాయి అనమాట. ఎంఎన్సీస్ నుంచి టీసీఎస్, యాక్సెంచర్, మైంట్రీ, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, ఏదో ఒక దాంట్లో అందరూ సెట్ అయిపోయారు మా బ్యాచ్ నుంచి. అండ్ 2022 అయితే నాకన్నా ఎక్కువ ప్యాకేజెస్ కూడా కొంచెం ఎక్కువ ఇచ్చి మరీ తీసుకున్నారు. లైక్ 3-4 ఎల్పిఏ ఉన్నది వాళ్ళు 8 ఎల్పిఏ చేసి మరీ ఇచ్చుకున్నారనమాట. అప్గ్రేడ్స్ చేశారు ప్యాకేజెస్. సో ఇంత డిమాండ్ ఉండేది 2021లో. సో ఇప్పుడు చూస్తే అసలు బాగా చదివే వాళ్ళు కూడా జాబ్స్ రావట్లేదు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫ్రెషర్స్కి ఇప్పుడైతే ఖచ్చితంగా ఇండస్ట్రీలో కొంచెం క్రంచ్ ఉంది. బికాస్ రీజన్ ఏంటంటే ఏఐ టూల్స్ అండ్ కంపెనీస్ అన్నీ కూడా ఏఐపై బాగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో ఎప్పుడైతే ఏమైనా మిగిలిన అదర్ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీస్ పెరిగినాయో ఆబ్వియస్గా వాళ్ళు సమ్వేర్ కాస్ట్ కటింగ్ చేయాలి కదా. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎక్కడైతే మనకి రిసోర్సెస్ అవసరం లేదో అక్కడ తీసేయడం చేస్తున్నారు. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఎర్లియర్ మనకి ఎట్లా ఉండదంటే, ఒక సీనియర్ రిసోర్స్ ఒక 7 years కంపెనీలో ఉన్నారు అంటే ఎప్పుడో 2021లో స్టార్ట్ అయిన బ్యాచ్లో ఒక 30,000 మందిని తీసుకుంటే, ఒక 2, 3, 4, 5 years అయిన తర్వాత 30,000 నుంచి ఒక 20,000 మంది వెళ్ళిపోయి 10,000 మంది ఉంటారు. సో ఇప్పుడు ఆ 20,000 మందిని భర్తీ చేయడానికి అవసరం లేకపోయినా కంపెనీస్ ఏం చేస్తాయంటే, చిన్న చిన్న ఫ్రెషర్స్ని తీసుకొని వాళ్ళని సపోర్ట్ కింద, అంటే వాళ్ళకి బ్యాకప్స్ కింద పెట్టి వాళ్ళని ట్రైన్ చేసి, అండ్ ఆ తర్వాత సపోర్ట్ ప్రాజెక్ట్స్లో వాళ్ళని పెట్టి అలా మెయింటైన్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు కూడా హెడ్ కౌంట్ చూపించుకోవాలన్నమాట క్లయింట్స్కి. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, అస్సలు జూనియర్ లెవెల్ రిసోర్సెస్ అనేది తగ్గిపోయింది. ఎందుకంటే లో లెవెల్ కోడింగ్ అండ్ స్మాల్ కోడింగ్ అండ్ చిన్న చిన్న సపోర్ట్ టాస్క్లు అన్నీ కూడా ఇప్పుడు ఏఐ చేసేస్తుంది. సో ఇప్పుడంతా మనకి ఆర్కిటెక్చర్ లెవెల్‌లో కొంచెం సీనియర్ పొజిషన్స్‌కి ఉందన్నమాట డిమాండ్. సో ఆబ్వియస్‌గా ఫ్రెషర్స్‌కి కొంచెం పొజిషన్స్ తగ్గినాయి అండ్ అలాగే ఇప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల తగ్గినాయి. సో ఇప్పుడు తగ్గినాయి కాబట్టి మనం ఏం చేయాలంటే, కాంపిటీషన్ పెరిగిపోయింది. సో యాజువల్ కన్వెన్షనల్ డిగ్రీ మనకి జాబ్ అయితే ఇప్పుడు తీసుకొచ్చి పెట్టదు. మనం ఎక్స్ట్రా ఏదైనా చూపియాలంటే నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా యాడ్ అవుతుంది. అప్పటిలాగా నాకు జస్ట్ జావా తెలుసు, పైథాన్ తెలుసు, నార్మల్ కోడింగ్ ఒక 2-3 కోడింగ్ రాసి ఇచ్చేస్తానంటే అవ్వదు. ఇప్పుడు మనకి ఇంకా నెక్స్ట్ జేఎస్, నోడ్ జేఎస్, పైథాన్, ఇంకా డిఫరెంట్ టూల్స్ అడుగుతున్నారు. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్లో రియాక్ట్ చేసి అడుగుతున్నారు. మాకు అప్పుడు రియాక్ట్ అడిగేవారు కాదు, ఇప్పుడు రియాక్ట్ అడుగుతున్నారు. సో ఇప్పుడు యాంగులర్, ఇంకా అది ఇది అని కాదు, మీకు అన్నీ తెలిసి ఉండాలి. డేటాబేస్లో పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్, మోంగోడిబి. సో ఏ ప్రాజెక్ట్‌కి ఏది వాడినా మీరు వర్సటైల్‌గా ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఇన్ని టెక్నాలజీస్ పెరిగినాయి. ఇవన్నిటిలో మీరు అడ్వాన్స్‌మెంట్ తెచ్చుకొని ఒక మంచి ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు ఒక మంచి ఫుల్ టైమ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. సో ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి మీరు ఎలా ప్రాజెక్ట్ నుంచి తెచ్చుకోగలరు, ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లా వస్తుంది? సో నేను చెప్పింది ఏంటంటే, అలా అడిగినప్పుడు జూనియర్కి, నా ఫ్రెండ్కి, తమ్ముడు నువ్వు ఒక పని చెయ్యి, ఎక్కడైనా ఫ్రీగా సపోర్ట్ చేస్తానని చెప్పు ఫస్ట్. సో ఎప్పుడైతే నువ్వు ఫ్రీగా చేస్తాను అంటున్నావో, వాళ్ళు నీకు పొజిషన్ క్రియేట్ చేసి, ఆర్ వాళ్ళ ప్రాజెక్ట్‌లో ఎవరికైనా హ్యూమన్ రిసోర్స్ కావాలి కదా, ఎంత వచ్చినా కానీ దే విల్ ప్లేస్ యూ సమ్‌వేర్. సో అక్కడి నుంచి నీకు ఒక ప్రాజెక్ట్ ఎలా హ్యాండిల్ చేస్తారు, ఒక కంపెనీ ఎలా రన్ అవుతుంది, అవన్నీ తెలుస్తాయి. సో స్లోగా నీకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద నీకు గ్రిప్ వస్తుంది. ఒక ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్, నీకు ఇంకా బాగా టెక్నాలజీస్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నీకు బాగా ఈగర్‌గా ఉన్నావు, నీకు ఇంకా మంచి టాలెంట్ ఉందంటే వాడు నిన్ను వదులుకోడు కదా. సో బంగారాన్ని ఎవడైనా బంగారంతో చేసిన హుండీని ఎవరు చిల్లరకి పెట్టరు కదా. సో డెఫినెట్లీ దే విల్ కీప్ యూ ఇన్ ద లాటరీ, ఐ మీన్ లాకర్. సో అలాగే ఇప్పుడు మీరు ఫస్ట్ అక్కడ ఇంట్రొడ్యూస్ అయ్యి మీ టాలెంట్ మీరు చూపించారంటే, మిమ్మల్ని మంచి ప్రాజెక్ట్స్‌లో ప్లేస్ చేస్తారు. వీడు చాలా సూపర్ కత్తిలా పనిచేస్తున్నాడు అని కదా. సో నేను కూడా అదే చెప్తాను అనమాట. సో మీరు ఫస్ట్ ఓపెన్ అప్ అవ్వండి. నేను ఫ్రీగా ఇంటర్న్‌షిప్ చేస్తాను, ఫ్రీ ఇంటర్న్‌షిప్ చేస్తాను అనేసి కంపెనీస్‌కి ఈమెయిల్స్ చేయండి. సో దే విల్ కన్సిడర్ యూ, దే విల్ గివ్ యూ పొజిషన్. మీ టాలెంట్‌ని చూపించుకొని దెన్ మీరు అక్కడి నుంచి ఒక ఎక్స్పీరియన్స్‌ని గెయిన్ చేసి, మంచి ఎక్స్పీరియన్స్, సాలిడ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కంపెనీస్‌కి అప్లై చేసేటప్పుడు ఆబ్వియస్‌గా మీరు ఇంటర్వ్యూస్ క్రాక్ చేస్తారు. సో ఇప్పుడు దాన్ని ఎలా తెచ్చుకోవాలి? సో ఇప్పుడు నా కంపెనీ ఉంది. మేము రియేజర్‌లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నాం. మాకు ఇక్కడ డెవలపర్స్ కావాలి అండ్ ఇక్కడ రిసోర్సెస్ కావాలి, ఇంటర్న్స్ కావాలి. సో మీరేం చేస్తారంటే, మాలాంటి ఏజెన్సీస్కి మీరు మెసేజ్ చేసి లింక్డ్ఇన్‌లో కానీ ఆర్ ఈమెయిల్ చేసి, సో ఐఎమ్ విల్లింగ్ టు సపోర్ట్ ఫ్రీలీ, దీస్ ఆర్ మై టెక్ స్టాక్ ఆర్ స్కిల్స్. సో ఇప్పటిదాకా నేను చేసింది ఇది, నాకు రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు, బట్ ఇఫ్ యూ గివ్ మీ అన్ ఆపర్చునిటీ నేను బాగా వర్క్ చేస్తాను అని చెప్పాను. సో అక్కడ ఒక 6 months ఎంతో చేయండి. అక్కడి నుంచి
అది ఎక్స్పీరియన్స్గా చూపించుకొని నెక్స్ట్ కంపెనీకి వెళ్ళేటప్పుడు అక్కడ కొంచెం పేడ్ డిమాండ్ చేయండి. లేదు ఇదే కంపెనీలో నువ్వు బాగా వర్క్ చేస్తున్నావు అంటే డెఫినెట్లీ ఆయన నీకు పే చేస్తాడు. సో అలా మీరు ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవాలి. అంతేగాని నేను పే చేస్తేనే ఇంటర్న్‌షిప్ చేస్తాను, నేను పే చేస్తేనే వర్క్ చేస్తాను అని స్టబ్బర్న్‌గా మాత్రం ఉండకండి. 2025లో పాస్ అవుట్ అయ్యాడు. ఇప్పుడు 2026 1 ఇయర్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకో కొత్త ఫ్రెష్ బ్యాచ్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఇప్పుడు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ నువ్వు ఎలా ఆ గ్యాప్‌ని ఎలా నువ్వు కవర్ చేస్తావు రిక్రూటర్స్‌కి, ఇయర్ హైర్ చేసుకునే వాళ్ళకి? యూ ఆర్ నో లాంగర్ ఎ ఫ్రెషర్, రైట్? అండ్ అదే తప్పు 2026 వాళ్ళు చేయకండి. 2026 వాళ్ళు మీరు ఓపెన్‌గా ఉండండి. నేను ఫ్రీగా సపోర్ట్ చేస్తాను అని ఈమెయిల్స్ చేయండి. అండ్ దెన్ స్లోగా మీకు డోర్స్ ఓపెన్ అవుతాయి. మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. రీసెంట్‌గా నేను ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్తే అక్కడ వాళ్ళ డాటర్‌కి జాబ్ రావాలని ట్రై చేస్తున్నారు. షీ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్ సమ్ అదర్ కంపెనీ విత్ 25 సమ్ గుడ్ ప్యాకేజ్ 25,000 పర్ మంత్. బట్ నా తనకేంటంటే అది నాన్ టెక్నికల్ జాబ్. అక్కడ డబ్బులు వస్తున్నాయి కానీ షీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. ఎందుకంటే అక్కడ కెరియర్ ఉండదు. సాఫ్ట్‌వేర్‌లో నువ్వు 25,000 జాయిన్ అయినా నీకు ఒక డౌన్ 2-4 ఇయర్స్ అయ్యేసప్పటికి అది నీకు ఒక 1,00,000 అయిపోతుంది ఇయర్‌కి, మంత్‌కి. బట్ అది నువ్వు ఎన్ని ఇయర్స్ వర్క్ చేసినా నీకు 30,000 కూడా అవ్వదు. సో సాఫ్ట్‌వేర్‌లో గ్రోత్ ఉంటుంది కాబట్టి తనకి ఇక్కడికి రావాలని ఉంది. కానీ ఇక్కడికి రావాలి అంటే అక్కడ వర్క్ చేస్తూ గ్రో అవ్వి సాఫ్ట్‌వేర్‌లోకి స్విచ్ అవ్వాలంటే తనకున్న నాలెడ్జ్, స్కిల్స్ అన్నీ కూడా రోజు రోజుకి కూడా అవి పోతున్నాయి. ఎందుకంటే యూజ్ చేయట్లేదు కాబట్టి. సో తనకి ఏం కావాలంటే నాకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వండి, నేను జస్ట్ చేస్తాను బికాజ్ నేను మర్చిపోతున్నాను టెక్నాలజీ అని చెప్తుందనమాట. సో అలా కాకుండా తను జస్ట్ వర్క్ చేసుకుంటూ ప్యారలల్‌గా ఈ టెక్నాలజీస్ మీద స్పెండ్ చేసి దెన్ స్లోగా మంచి జాబ్ ఈ ఎక్స్పీరియన్స్ చూపించుకొని ఆ టాలెంట్‌తో తను మంచి జాబ్ స్విచ్ అవ్వచ్చు. సో అది అనమాట. అలా మనం థింక్ చేయాలి. సో చాలామంది అలా ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకుంటారు. నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ యూకేలో వర్క్ చేస్తున్నారు యాజ్ ఎ టీచర్ రైట్ నౌ. వాళ్ళు 5 ఇయర్స్ ఎంత అయింది యూకే మూవ్ అయ్యి. ఫస్ట్ 2 ఇయర్స్ తను వితౌట్ టేకింగ్ సింగిల్ పెనీ తను వర్క్ చేశారు ఫర్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఫ్రీలీ కంప్లీట్లీ ఒక స్కూల్ టీచర్ కింద ఫ్రీగా జస్ట్ ఫర్ ఎక్స్పీరియన్స్ గెయినింగ్ తను వర్క్ చేశారు. ఎందుకంటే యూకేలో ఎక్స్పీరియన్స్ కావాలి అంటున్నాడు అని. సో స్లోగా తను నెక్స్ట్ ఒక థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి నాకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకొని మంచి జాబ్స్ ఇచ్చారనమాట. సో అట్లాగా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి మనకి. మీ ప్యాకేజ్ ఎంత అని చూడరు. మీకు 10,000 ఇచ్చినా 5,000 ఇచ్చినా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం చేయండి. మంచి ఎక్స్పీరియన్స్ లెటర్స్ తీసుకోండి. మంచిగా పిఎఫ్స్ కట్ అవుతున్నాయేమో చూసుకోండి అంతే. మనకి నాకు 5,000 ఇస్తున్నారని నేను జాయిన్ అవ్వను. కొంతమంది మనం చెప్పాను నాకు 2 ఆఫర్ లెటర్స్ ఉన్నాయి. వైజాగ్‌లో 2 ఏజెన్సీస్ ఇచ్చాయి. బట్ 15,000 ఇచ్చారు, ఒకళ్ళు 10,000 ఇచ్చారు. ఒకళ్ళు 2 ఇయర్స్ బాండ్ అడిగారు. నేను అందుకే రిజెక్ట్ చేశాను అని. నువ్వు అలా రిజెక్ట్ చేసుకుంటూ కూర్చోవు. ఇంకో నెక్స్ట్ 1 ఇయర్ కూడా నీకేం జాబ్ రాదు. రైట్, మంచి ఆపర్చునిటీ వస్తుంది అనుకోవడం కరెక్టే. బట్ ఉన్న మార్కెట్ని కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంతమంది జాబ్స్ వస్తున్నాయి వాటన్నిటిని కూడా మీరు ఒకసారి అనలైజ్ చేసుకొని మీ టాలెంట్కి తగ్గట్టు మీరు ఎక్కడ ఈ స్పెక్ట్రంలో ఉంటారో దానికి తగ్గట్టు ఒక డెసిషన్ అయితే మీరు తీసుకోండి. బట్ అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే మీరు కంపెనీస్కి, సీఈఓస్కి, మాలాంటి ఏజెన్సీస్కి, స్టార్టప్స్కి మీరు మెసేజెస్ చేసి నేను ఫ్రీగా సపోర్ట్ చేస్తాను, మీ దగ్గర ఏమైనా ఆపర్చునిటీ ఉంటే ఇవ్వండి అని చెప్పండి. డెఫినెట్లీ ఫ్రీగా చేస్తానంటే ఎవరు వదులుకుంటారు? మీరే నాకు మెసేజ్ చేయండి, నేను ఫ్రీగా సపోర్ట్ చేస్తాను మీ స్టార్టప్లో అని, నేను మీకు వర్క్ ఇస్తాను. ఇంకా మీకు కావాలి అంటే మన లింక్డ్ఇన్‌లో నా లింక్డ్ఇన్ పేజ్ కూడా ఇస్తా కిందన మీకు కళ్యాణ్ సాయిగాపు. అక్కడికి వెళ్ళి మీరు చూస్తే నా ఫాలోయింగ్ అండ్ ఫాలోవర్స్ లిస్ట్ అంతా కూడా ఏజెన్సీస్, ఫౌండర్స్, రిక్రూటర్స్. ఓకే, మొత్తం ఫౌండర్స్, కో-ఫౌండర్స్, సీఈఓస్, స్టార్టప్ ఫౌండర్సే ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు. నా ఫాలోయింగ్ లిస్ట్లోకి వెళ్ళి మీరు వాళ్ళందరికీ కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టి ఒక మెసేజ్ కొట్టండి. డెఫినెట్లీ మీకు రెస్పాండ్ అవుతారు. లేదంటే మీరు నాకే ఈమెయిల్ చేయండి, నేను వాళ్ళందరికీ కనెక్ట్ చేస్తాను. సో ఇట్లా ఏం చేయొచ్చు అంటే నాకు హెల్ప్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్వార్థం కూడా ఉంది, మిమ్మల్ని యూజ్ చేసుకోవచ్చు అనేసి. అట్ ద సెకండ్ అటు సైడ్ కూడా అనదర్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మా కంపెనీలో ఇప్పటికీ ఒక 5 ఫ్రెషర్స్ ఇలా జాయిన్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళు మంచి ప్యాకేజ్ అంటే మంచి కంపెనీస్ వచ్చినాయి, మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. టీసీఎస్ వాటిల్లో వెళ్ళారు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ మంచి ఎక్స్పీరియన్స్తో వెళ్ళారు. థర్డ్ థింగ్ వచ్చి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా మేము 20,000 15,000 ఎంతో ఒకటి పే చేసి వెళ్ళాం, కానీ ఎవరికి కూడా ఎంత పే చేయకుండా మేమైతే పంపలేదు. సో ఇట్లా ఉంటుంది అనమాట. సో బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్. సో అదనమాట. యూ విల్ గెట్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. మంచి ఎక్స్పోజర్ ఉంటుంది. ఒక్క పే అనేది పక్కన పెట్టి ఎక్స్పీరియన్స్ కోసం వర్క్ చేయండి. డెఫినెట్లీ మీకు ఆ ఎక్స్పీరియన్స్తో మంచి జాబ్ అయితే ఫ్యూచర్లో వస్తుంది. అదర్వైజ్ 1 ఇయర్ వేస్ట్ అయిపోయిన తర్వాత మీరు 1 ఇయర్ ఏం చేస్తారంటే జస్టిఫై చేసుకోలేరు. ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు మంచిగా నెక్స్ట్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయగలుగుతారు. అండ్ ఈ ఎక్స్పీరియన్స్తో మీరైతే ప్రాపర్గా శాలరీ స్లిప్స్ అన్ని చూపించుకొని క్లైమ్ చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ని. ఆఫర్ లెటర్స్ కూడా ఇస్తాము. సో ప్లీజ్ డూ రీచ్ అవుట్ అస్. నేను ఇచ్చే ఈమెయిల్ ఐడి కింద నాకు మెసేజ్ చేయండి. అదర్వైజ్ యూ కెన్ బుక్ ఏ 1-on-1 కాల్ విత్ మీ. టాప్ మేట్లో వీ కెన్ హ్యావ్ ఎ చాట్.
సో అదనమాట నేను చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెషర్స్ ఎవరికైతే జాబ్ రాక వెయిట్ చేస్తున్నారో. సో ట్రై దిస్ ట్రిక్. ఈ హ్యాక్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది.